దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 159. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. బర్త్డే పార్టీ నుండి వచ్చిన పూర్ణ వెళ్ళి పడుకుంటే సంజు ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని హాల్లోని కూర్చొని ఆదిత్య కోసం ఎదురు చూస్తుంటుంది. ఆదిత్య వచ్చేసరికి లేట్ కావచ్చు సంజు అన్నాడు పక్కన కూర్చున్న యశ్వంత్. లేట్ అయినా పర్వాలేదు, ఎంతో ఇష్టంగా ఆదిత్యకి వాచ్ తీసుకున్నాను. ఈ గిఫ్ట్ ఆదిత్యకి ఇవ్వాలని ఉంది. ఎంతసేపైనా వెయిట్ చేస్తాను అని అంది సంజు. ఆదిత్య నీ గిఫ్ట్ తీసుకుంటాడని ఆశపడుతున్నావా అని బాధగా అడిగాడు యశ్వంత్. తీసుకోవచ్చేమో, చూద్దాము అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఆదిత్య తీసుకోకపోతే బాధపడతావు సంజు, ఎందుకు ఇదంతా అన్నాడు యశ్వంత్. పర్వాలేదులే, కాసేపు బాధపడ్డా మళ్ళీ ఎప్పటిలా మర్చిపోతాను అని అంది. అంతలో యశ్వంత్కి ఫోన్ కాల్ వస్తుంటుంది. తీసి చూస్తే అది అభి దగ్గర నుండి వస్తున్న కాల్. ఎవరు కాల్ చేసేది అని అడిగింది. అది తెలిసిన వాళ్ళు చేస్తున్నారులే అని చెప్పి యశ్వంత్ ఆ ఫోన్ తీసుకొని పైన స్టెప్స్ ఎక్కి రూములోకి వచ్చి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నీ చెల్లెలకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చావని మురిసిపోతున్నావా యశ్వంత్ అని అడిగాడు. నిజంగానే మురిసిపోతున్నాను, కానీ అక్కడ మీరిద్దరు ఒక్కటైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు యశ్వంత్. అభి మనసులో మాట్లాడుకుంటూ అక్కడ దివ్యతో మాట్లాడిన మాటలకి ఇక్కడ ఈ టెంపరోడితో వ్యతిరేకంగా మాట్లాడాలేమో అని అనుకొని నీ చెల్లెలతో కలిసి కాపురం చేయడం అనేది ఎప్పటికీ జరగని పని అన్నాడు. అలా ఎన్నాళ్ళు పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండిపోతావు అని అడిగాడు యశ్వంత్. అవసరమైతే జీవితాంతం అన్నాడు అభి. ఓహో, నువ్వు అలా అంటే నీ మీద నాకు లేనిపోని అనుమానాలు వస్తాయి అభి, కాస్త జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు యశ్వంత్. అభి కోపం తెచ్చుకుంటూ తెలివిగా ప్రదర్శిస్తున్నావని అనుకోక యశ్వంత్, ఈ చిన్న చిన్న విషయాలకి నువ్వు గెలవచ్చు, నేను ఓడిపోవచ్చు. బట్ నాకు ఏ చిన్న అవకాశం దొరికినా సంజన వాళ్ళ నాన్నగారి యాక్సిడెంట్ ఎలా జరిగిందో బయటికి తీయిస్తాను. ఆ యాక్సిడెంట్కి నువ్వు కారణమైతే మాత్రం సంజనాతోని నిన్ను చీ అనిపిస్తాను అన్నాడు. చివరి డైలాగ్కి యశ్వంత్ నిజంగానే కంగారు పడుతున్నాడు. ప్రాణంగా ప్రేమించేవాళ్ళు అసహించుకుంటూ ఉంటే ఆ బాధ నరకంగా ఉంటుంది. సంజన శీలాన్ని దోచుకునే వెనక నీ స్వార్థం ఏదైనా ఉంది అని తెలిస్తే మాత్రం సంజన మళ్ళీ నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడదు. సంజన విషయంలో నువ్వు చేసింది తప్పు అని జగమెరిగిన సత్యం కాబట్టి చేసిన తప్పుకి సంజనతో చీ అనిపించుకుంటూ తనకు దూరమై ఆ శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అభి మాటలకు యశ్వంత్ కంగారు పడుతూ రూమ్ నుండి బయటికొచ్చాడు. కిందికి చూసేసరికి సంజు ఇంకా అక్కడే కూర్చొని ఆదిత్య కోసం వెయిట్ చేస్తుంటుంది. దూరం నుంచి సంజుని అభిమానంగా చూస్తూ నిజంగానే నా సంజు నన్ను చీ అంటూ అసహించుకుంటూ నాకు దూరం అవుతుందా? అమ్మో, నేనసలు ఆ క్షణాలని భరించలేను అని అనుకొని భయపడుతున్నాడు. ఇక్కడ అభి అదే కోపంతో యశ్వంత్ కాల్ మాట్లాడి ఫోన్ పక్కకు వేసి రేపు ఉదయం హనీమూన్కి బయలుదేరటానికి చచ్చినట్టు బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాడు. అభి మాటలకు యశ్వంత్ సంజు గురించి బాధగా ఆలోచిస్తూనే తిరిగి కిందికొచ్చాడు. సంజుకి నిద్రకి కళ్ళు మూతలు పడుతుంటే తనని బాధగా చూస్తూ వచ్చి పడుకో సంజు అన్నాడు. లేదు యశ్వంత్, ఆదిత్య వచ్చే వరకు నేను పడుకోను అని అంది. అలా అంటూ ఉండగానే ఆదిత్య వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తున్నాడు.
అదిగో వచ్చాడనుకుంటా అంటూ యశ్వంత్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే ఆదిత్యకి గిఫ్ట్ ఇవ్వటానికి సంజు కుతూహలపడుతూ సోఫా నుంచి లేచింది. వాళ్ళ అన్నయ్య డోర్ తీసేసరికి ఆదిత్య కాస్త కంగారు పడుతూ, సారీ అన్నయ్య, నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఇంత లేట్ అయిందేంటి అని అడిగాడు యశ్వంత్. ఇవాళ బర్త్డే కదా, కాసేపు టైం స్పెండ్ చేయంటూ స్వాతి నన్ను వెళ్ళనివ్వలేదన్నయ్య, ఇప్పుడు కూడా నేను బలవంతంగా వచ్చాను అన్నాడు ఆదిత్య నవ్వుతూ. ఆ మాటలు సంజు కూడా వినిపించి చెల్లెల్ని తలుచుకుని నవ్వుతుంటుంది. సరేలే, లోపలికి రా అంటూ యశ్వంత్ తమ్ముడు రావడానికి దారిచ్చాడు. ఆదిత్య నవ్వుతూ లోపలికొచ్చేసరికి ఎదురుగా సంజు కనిపిస్తుంది. తనని ఎప్పటిలా కోపంగా చూసి పైకి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఆదిత్య అంది సంజు. ఆదిత్య ఆగిపోయి తన వైపు చూశాడు. సంజు గిఫ్ట్ పట్టుకొని ఆదిత్య దగ్గరికి వచ్చి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ గిఫ్ట్ ప్యాక్ ఇవ్వబోయింది. ఆదిత్య ఎంత వాళ్ళ అన్నయ్యకి భయపడినా అతని పర్సనల్ విషయాలు మాత్రం ఆదిత్య కాంప్రమైజ్ కాలేక, సారీ, మీ విషెస్ వద్దు, మీ గిఫ్ట్ వద్దు అన్నాడు కోపంతో. ఆదిత్య దగ్గర నుంచి ఇలాంటి సమాధానం సంజు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి అంతగా ఏమీ ఆశ్చర్యపోకుండా, ప్లీజ్ ఆదిత్య, నీ మీద అభిమానంతో ఇస్తున్న ఈ చిన్న గిఫ్ట్ని కాదనకు అని అంది సంజు రిక్వెస్ట్గా. అవును ఆదిత్య, నీ కోసం సంజు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది. నీ చేతికి మంచి వాచ్ తీసుకుంది. తను ఇస్తున్న గిఫ్ట్ కాదనకు అన్నాడు యశ్వంత్. ప్లీజ్ అన్నయ్య, ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాలేను. నా పర్సనల్గా నాకు ఏది ఇష్టం లేకుండా చేయను అన్నయ్య. ఈ మ్యాటర్లో మాత్రం మీరు నన్ను బలవంతం పెట్టకండి. ఒకవేళ మీరు నన్ను గట్టిగా ఫోర్స్ చేస్తే తను ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంటానేమో, కానీ నా బర్త్డే రోజు మీరు నన్ను బాధ పెట్టిన వారు అవుతారు అన్నాడు ఆదిత్య. బర్త్డే రోజు తమ్ముణ్ణి బాధ పెట్టలేక యశ్వంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఫోర్స్ చేయనందుకు థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి ఆదిత్య పైకి వెళ్ళిపోయాడు. గిఫ్ట్ నిరాకరించేసరికి సంజు బాధపడుతుంటే యశ్వంత్ తన దగ్గరికి వచ్చి, అందుకే వద్దని చెప్పాను, వినలేదు, చూడు ఇప్పుడు ఎలా బాధపడుతున్నావో అన్నాడు యశ్వంత్ తన్ని దగ్గరకు తీసుకుని. ఏమో, తీసుకుంటాడేమోనని చిన్న ఆశతో ఎదురు చూశాను యశ్వంత్. ఈ వాచ్ ఎప్పటికైనా ఆదిత్యకి ఇవ్వాలని నా ఆశ. ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాడేమో, ఎదురు చూస్తాను. అప్పటి వరకు ఈ గిఫ్ట్ మన రూమ్లో జాగ్రత్తగా పెడతాను అని అంది. సరే మరి, నీ ఇష్టం, ఇప్పటికే చాలా టైం అయింది, పడుకుంది కాని పదా అంటూ సంజు భుజం చుట్టూ చేయి వేసి పైకి తీసుకువెళ్తున్నాడు. మరుసటి రోజు దివ్య హనీమూన్ ప్రయాణానికి రెడీ అయింది. కానీ రాత్రి అభి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని, నిజంగానే అక్కడికి వెళ్ళాక అభి నన్ను ఫిజికల్ రిలేషన్కి ఫోర్స్ చేస్తాడా అని అనుకొని భయపడుతుంటుంది. తను ఆ భయంలో ఉండగానే యశ్వంత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య అని అంది. చెల్లెలు గొంతులో కంగారు గమనించి, ఏంటి దివ్య అలా ఉన్నావు అని అడిగాడు. అభితో వెళ్ళాలంటే భయంగా ఉందన్నయ్య అంది దివ్య. ఎలాంటి భయం పెట్టుకోకు దివ్య, అభి మూర్ఖుడే కావచ్చు, కానీ మనసు లేనివాడు మాత్రం కాదు. నీతో ఇంటర్ చాకరీ చేయించిన ఆ ఇల్లు దాటాక ఒక భార్యగా నిన్ను గౌరవంగా చూసుకుంటున్నాడు. ఆ ధైర్యంతోనే నేను అభితో పంపిస్తున్నాను. అక్కడ నీకు ఇష్టం లేకుండా అభి ఏ విషయంలోనూ నిన్ను ఫోర్స్ చేయడు. ఆ నమ్మకంతోనే మీ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాను. అనవసరంగా భయాలు పెట్టుకొని బాధపడకు. ఈ అన్నయ్య ఏది చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది అన్నాడు యశ్వంత్. వాళ్ళ అన్న మాటలు తనలో కాస్త ధైర్యాన్ని నింపేసరికి, సరే అన్నయ్య అని అంది. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చెయ్యి అని అన్నాడు. సరే అన్నయ్య
అని చెప్పి దివ్య ఫోన్ పెట్టేసింది. మణి అక్కడికొచ్చి, అభీబాబు గారు రెడీ అయి వచ్చి కింద మీకోసం వెయిట్ చేస్తున్నారమ్మా, త్వరగా రమ్మంటున్నారు అని అంది. సరే అని చెప్పి దివ్య లగేజ్ తీసుకోబోతుంటే, లగేజ్ నేను తీసుకొస్తాను, మీరు పదండి అని చెప్పి దివ్యని పంపించి మణి లగేజ్ తీసుకొని తన వెనక వస్తుంటుంది. మీరు వెళ్ళేది సింగపూర్, దేశం కాని దేశం. అక్కడ దివ్యని ఒంటరిగా వదిలేకు, ఎప్పుడు తనకు తోడుగా ఉండు అంటూ జయరాం గారు అభికి జాగ్రత్తలు చెప్తున్నాడు. అవునభి, నీకు కోపం ఉన్నా అక్కడ మాత్రం తనని ఇబ్బంది పెట్టకు అంటూ కళ్యాణి గారు కూడా కోడల విషయంలో కొడుక్కి జాగ్రత్తలు చెప్తుంది. అన్నీ మౌనంగా వింటున్నాడు. దివ్య అభిని చూస్తూ కిందికి వచ్చింది. ఫ్లైట్ టైం అవుతుంది, పద అని చెప్పి అభి ముందుకు వెళ్తుంటే దివ్యతో పాటు జయరాం గారు కళ్యాణి కూడా బయటికొచ్చారు. మరికొద్దిసేపటికి ఇద్దరూ పక్కపక్కన కూర్చొని ఫ్లైట్లో వెళ్తున్నారు. కానీ ఇద్దరూ హనీమూన్ కపుల్స్లా కాకుండా బద్ధ శత్రువులా కనిపిస్తున్నారు. యశ్వంత్ సంజుని తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు. మామూలుగా అయితే అభి తొందరగా కదిలే రకం కాదు యశ్వంత్. నువ్వు వాళ్ళకి హనీమూన్ టికెట్స్ బుక్ చేసి నిజంగానే మంచి పని చేశావు అని అంది సంజు. సరే కానీ అభి లేడని చెప్పి నువ్వు ఆఫీస్లో గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం లేదు. నీ లిమిట్స్లో నువ్వు వర్క్ చేస్తుండు. ఇవాళ నాకు పెద్దగా ఆఫీసులో వర్క్ లేదు. సాయంత్రం ఎర్లీగా ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా ఆ టైంకి రావాలి అన్నాడు. టెంపరోడు ఆర్డర్ వేస్తే తప్పుతుందా, వస్తాన్లే అని అంది నవ్వుతూ. ఆ మాటకి యశ్వంత్ కూడా నవ్వుతూ, మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి అంటూ తన తల మీద చిన్నగా ఒకటి కొట్టి డ్రైవ్ చేస్తున్నాడు. సంజు నవ్వుతూ ఉండగానే తన చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అది జగదాంబ నుంచి వస్తున్న కాల్. రాత్రే కదా అత్తయ్యతో మాట్లాడింది, మళ్ళీ అత్తయ్య ఫోన్ చేస్తుందేంటి అని అనుకుని లిఫ్ట్ చేసి హలో అని అంది. మీ ఇంటికి డోర్ లాక్ చేసుంది, ఎక్కడ ఉన్నావు సంజనా అంటూ జగదాంబ మాటలు వినిపిస్తున్నాయి. తన మాటలు విని సంజు షాక్ అవుతుంది. జగదాంబతో పాటు రాకేష్ కూడా లగేజ్తో వచ్చి సంజు ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. సంజు అలా షాక్ కావడం చూస్తూ ఏమైంది అంటూ కళ్ళతో అడిగాడు యశ్వంత్. సంజు కంగారు పడుతూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది. నిన్నే సంజన అడిగేది, నేను నా కొడుకు మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాము, ఎక్కడున్నావు నువ్వు అంటూ జగదాంబ మాటలు వినిపిస్తున్నాయి. అది విని యశ్వంత్ సడన్గా కారుకి బ్రేక్ వేసి ఆపి ఎవరావిడా అంటూ మళ్ళీ కళ్ళతో సైగ చేస్తూ అడిగాడు. సంజు స్పీకర్ క్లోజ్ చేసి మా అత్తయ్య, అంటే మా రాకేష్ బావ వాళ్ళ అమ్మ అని అంది. వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చుంటారు అని అడిగాడు చిరాకు పడుతూ. ఏమో తెలియడం లేదు అని అంది. హలో సంజన, లైన్లో ఉన్నావా పోయావా అంటూ జగదాంబ కాస్త కోపంగా అడిగింది. ఉన్నాను అత్తయ్య, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, దారిలో ఉన్నాను అంది సంజు. ఆ ఆఫీస్ ఏదో తర్వాత వెళ్ళొచ్చులే, ఇంటికి తాళం వేసి ఉండేసరికి మేము ఇంటి ముందల కాపులా కాస్తున్నట్టుగా కూర్చున్నాం, త్వరగా ఇంటికి రా అని అంది. సరే అత్తయ్య, కాసేపట్లో వస్తాను అని చెప్పి సంజన ఫోన్ పెట్టేసి నేను ఆటోలో ఇంటికి వెళ్తాను యశ్వంత్ అని అంది. ఇదెక్కడ గోల సంజు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు అంటూ యశ్వంత్ చిరాకు పడుతున్నాడు. రాత్రి మనం దివ్య బర్త్డే పార్టీలో ఉన్నప్పుడు మా అత్తయ్య బావ ఫోన్ చేశారు. ఎప్పటిలాగానే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. నేను చేసుకోనని గట్టిగా చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చారు అని అంది. ఉఫ్, ఏంటి వాళ్ళు నిన్ను జిడ్డులా పట్టుకున్నారు అంటూ కోపంగా అడిగాడు. ముందైతే నేను ఇంటికి వెళ్ళాలి యశ్వంత్, పాపం వాళ్ళు బయట ఎంతసేపని వెయిట్ చేస్తారు అని సంజు కార్ దిగపోతుంటే, కార్ దిగకు, నేను మీ ఇంటి దగ్గరలో డ్రాప్ చేస్తానులే, అక్కడి నుంచి నడిచి వెళ్దు గాని అంటూ యశ్వంత్ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళు వచ్చారు అనగానే
సంజుకి కాళ్ళు చేతులు ఆడక కంగారు పడుతుంటే యశ్వంత్ తనని చూసి వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు కదా అని అన్నాడు. తెలీదు, అనకూడదు కానీ మామూలుగా అత్తయ్య ఇంటికి వచ్చిందంటే తొందరగా వెళ్ళే రకం కాదు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో ఏమో అని అంది. అవునా, మరి ఎలా సంజు? నువ్వు అక్కడ ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అన్నాడు యశ్వంత్. వాళ్ళని ఏదో విధంగా పంపించే ప్రయత్నం చేస్తానులే అని అంది. కాసేపటికి సంజుని వారి ఇంటి దగ్గరలో డ్రాప్ చేసి నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఫోన్ చేస్తుండు అని అన్నాడు. తప్పకుండా, వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఈరోజు ఆఫీస్ కూడా వెళ్ళలేను, కానీ వీలున్నప్పుడు నీకు కాల్ చేస్తానులే అని చెప్పి సంజు కార్ దిగి బాయ్ యశ్వంత్ అని చెప్పి యశ్వంత్ మిస్ అవుతున్నట్టుగాని చూస్తూ వెళ్తుంటుంది. ఛ, వాళ్ళిప్పుడు రావడం ఏంటి? వస్తే వచ్చారు, త్వరగా వెళ్తే బాగుండు. రోజుల తరబడి ఇక్కడ కూర్చుంటే సంజు నా దగ్గరికి ఎలా వస్తుంది అని అనుకొని కంగారు పడుతూ కార్ రిటర్న్ తీసుకుని వెళ్తున్నాడు. కాసేపటికి సంజు ఇంటి ముందుకు వచ్చేసరికి ఎవరి లగేజ్ మీద వాళ్ళు కూర్చొని ఎదురు చూస్తుంటారు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం సంజన అన్నాడు రాకేష్. మీరు ఫోన్ చేయగానే బయలుదేరాను బావా అని అంది. సరేలే, త్వరగా డోర్ తాళం తీ, ఇక్కడ కూర్చొని కూర్చొని నా నడుం పోతుంది అంది జగదాంబ. సరే అత్తయ్య అని సంజు లాక్ తీయగానే సంజుతో పాటు ఆ ఇద్దరు కూడా లోపలికొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీళ్ళ కారణంగా యశ్వంత్కి సంజుకి మధ్య దూరం తప్పదా? షీల వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళని కలుస్తుందా? హనీమూన్లో అభి దివ్య ఎలా ఉండబోతున్నారు? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.